రష్యా అధ్యక్షుడు పుతిన్కు నాటో కూటమి కీలక హెచ్చరికలు జారీ చేసింది. మా గగనతల సరిహద్దులను ఉల్లంఘిస్తే నాటో కూటమి పూర్తి శక్తితో స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐరోపా దేశాలు రష్యాను హెచ్చరించాయి. తాజాగా నాటో సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా మాస్కోలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల దౌత్యవేత్తలు రష్యా MiG-31 ఫైటర్ జెట్ చొరబాట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా కమాండర్లు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే దీనిని రష్యా అధికారులు తిరస్కరించారు. తమ విమానాలు ఎస్తోనియా గగనతలంలోకి చొరపడలేదని, నాటోను పరీక్షించే చర్యలు కావని రష్యా అధికారులు వాదించారు. ఇక పోలెండ్ గగనతలంలోకి డ్రోన్లు చొరబడటంపై స్పందిస్తూ అది ఓ తప్పు కారణంగా చోటు చేసుకుందని రష్యా అధికారులు వివరణిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే క్రిమియాలో తమ చర్యలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. నాటో మద్దతు లేకుండా జెలెన్స్కీ అటువంటి ఆపరేషన్లు చేయలేరని అన్నారు. ఇక తాము ఐరోపా దేశాలతో పోరాడుతున్నట్లే భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ తమ యుద్ధ విమానాలు అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తున్నాయని పుతిన్ స్పష్టం చేశారు. కాగా నాటోలోని తూర్పు ప్రాంత దేశాలు ఈ నెలలో పలుమార్లు రష్యా విమానాలు, డ్రోన్లు తమ గగనతలంలోకి వచ్చినట్లు వెల్లడించాయి. మరోవైపు నాటో కూటమి దేశాల గగనతల సరిహద్దులను ఉల్లంఘిస్తే రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తామని ఇటీవలి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ 2014 నుంచి కోల్పోయిన తన భూభాగం మొత్తం తిరిగి పొందగలదని తాను అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ యుద్ధం రష్యాను ఓ పేపర్ టైగర్గా మార్చేసిందని అన్నారు. ఈ యుద్ధం వల్ల రష్యాకు భారీగా డబ్బు ఖర్చవుతోందని, పెట్రోలియం విక్రయాలతో నిధుల సంపాదన కష్టంగా మారిందని తెలిపారు. సమయం, ఓపిక, ఐరోపా సమాఖ్య, ముఖ్యంగా నాటో మద్దతుతో ఉక్రెయిన్ తన భూభాగం తిరిగి పొందటం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. అంతకు మించి కూడా పొందవచ్చేమో ఎవరికి తెలుసని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ రష్యా భారీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, ఉక్రెయిన్ చేతలకు సమయం ఆసన్నమైందని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలకు భారీ మార్పుకు చిహ్నమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అమెరికా నాయకుడు ఓ గేమ్ చేంజర్ అని అభివర్ణించారు. ట్రంప్తో భేటీ సమయంలో యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతుందో తాను వివరించినట్లు జెలెన్స్కీ గుర్తు చేశారు.